హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణల మీద వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ధర్మాసనం వద్ద మెన్షన్ చేశారు వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు. సిట్టింగ్ జడ్జితో లేక హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని కోరారు వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు. బుధవారం వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణల మీద వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ధర్మాసనం వద్ద మెన్షన్ చేశారు వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు. సిట్టింగ్ జడ్జితో లేక హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని కోరారు వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు. బుధవారం వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, తిరుపతి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చంద్రబాబు నాయుడు తన రాజకీయాల కోసం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బరువు వెళ్లే కార్యక్రమం చేపట్టారు. అయితే ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ధర్మాసనం ముందు మెన్షన్ చేసింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలుపుతున్నారంటూ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే హైకోర్టే ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. అయితే దీనిని తెలుసు బుధవారం వింటాం కాబట్టి మీరు బుధవారం లోపు లంచ్ మోషన్ దాఖలు చేయండి. ఖచ్చితంగా బుధవారం దీనిపైన వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణల మీద వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ధర్మాసనం వద్ద మెన్షన్ చేశారు వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు. సిట్టింగ్ జడ్జితో లేక హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని కోరారు వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు. బుధవారం వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.